హల్లెలూయా. ఈ దిన వాక్యము 15వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. మొదటి దిన వృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురు కాక. యెహోవాను వెదకేవారట హృదయమందు సంతోషించెదరు కాక. లోకంలో నువ్వు ఎవరిని వెతుకు, నీకు సంతోషం ఉండదు. బంగారం ఉంది, పోగొట్టేసుకున్నావు, దాన్ని నువ్వు వెతికావు, అది నీకు సంతోషమా? అది సంతోషం కాదు. అది దొరికితేనే నీకు సంతోషం. అయితే దేవుని యొక్క విషయంలో ఆ వెతుకుతున్న కొద్దీ నీ హృదయం ఆనందంతో నింపబడిపోద్ది. ఆ వెతుకుతున్న కొద్దీ నీ హృదయం ఆనందంతో నింపబడిపోద్ది. ఆ వెతకడంలో ఉన్న ఆనందం ఇంత అంతా కాదు. ప్రభువా నువ్వు నాకు కావాలి, ప్రభువా నువ్వు నాకు కావాలంటే ఆ వెతికి నిరీక్షణ ఉంటుంది కదా. ఆ నిరీక్షణ స్థిరముగా ఉంచడానికి దేవుడు ఏం చేస్తాడంటే నీలో ఆనందాన్ని నింపి ఆ ఆనందము ద్వారా ఈ నిరీక్షణలో నీ మనస్సును నిలబడేటట్టు దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. లోకంలో చూడండి, ఏదో ఒక విషయం కొంతసేపు ఎదుగుతారు, దొరపోయారు, వద్దులే ఇంకోటి తెచ్చేసుకుంటాలే అనేసి ఈజీగా మనస్సును మార్చేసుకుంటారు. దేవుళ్ళు అలా కాదు. ఎంత ప్రార్థన చేసినా తనివి తీరదు, ఎంతగా స్తుతించినా తనివి తీరదు, ఎంతగా ఆయనతో మాట్లాడినా తనివి తీరదు. బైబిల్ చదివేసుకుంటాం, అయిపోద్ది. బైబిల్ అయిపోతే ఇంకా అయిపోయినట్టేనా భక్తి? కాదు, మరలా మొదలెడతాం. దీన్నే వెతకడం అంటారు. దేవుని సన్నిధిలో ప్రభువా నాతో మాట్లాడు. ఒకసారి మాట్లాడతాడు దేవుడు, అయిపోయిందా? మరలా మాట్లాడాలని ఆశపడతాం. అలా దేవుడితో ప్రత్యేకమైన అనుబంధాన్ని ఇస్తుంది. ఎందుకు అంటే దేవుల్లో ప్రార్థన చేసినప్పుడే, వాక్యం చదివినప్పుడే, స్తుతులను చెల్లించినప్పుడే, ఆత్మతో నింపబడినప్పుడే మనం ఏమైపోతాం అంటే సంతోషముతో నింపబడతాం. హల్లెలూయా. సంతోషముతో నింపబడతాం. అందుకే ఇక్కడ ఉంది, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించెదరు. అది స్థిరముగా ఉండును గాక. ఆ సంతోషము స్థిరముగా ఉండును గాక. మనుష్యులలో సంతోషమును వెతుక్కుంటే వాళ్ళు ఉన్నంతసేపు ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతే ఈ సంతోషాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత జ్ఞాపకాలతో బ్రతికేస్తారనమాట. అయితే దేవుడైతే అలా కదా, ఆయన సదాకాలము ఉంటాడు, మనల్ని విడిచి వెళ్ళిపోడు. కాబట్టి ఈ సంతోషము సదాకాలము స్థిరముగా ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.